మదర్స్ డే సందర్భంగా ఆ దేవాది దేవునిలో తల్లి మనస్సు ఏ రీతిగా మనకు కనబడుతుందో, దేవుడు తల్లిని ఒక వరముగా మనకు ఏ రీతిగా మనకు అనుగ్రహించాడో, ఇదిగో తల్లి చేసేవన్నీ కూడా ఇక్కడ దేవుడు మనకు కనపరుస్తూ తనను తాను తల్లిగా ఏం చేస్తున్నాడండి, మనకు చూపెట్టుకుంటున్నటువంటి ఆ పరిస్థితిని మనము చూస్తూ ఉన్నాం. మీకు చెప్పాను కదా, నిజంగా తల్లులైన వారందరికీ కూడా వందనాలు. మీ ప్రేమ, మీ త్యాగం, మీ కష్టం, మీ సహనం, మీ ఓర్పు, కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు మీ ప్రయాస, అది చెప్పలేంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాటలో చెప్తాను తల్లి గురించి. అందరికంటే ముందు లేచేది తల్లి, అందరికంటే చివరిగా పడుకునేది తల్లి. ఇక ఇంతకంటే తల్లి గురించి ఏం చెప్తాం? ఇందులో ఎన్నో భావాలు, ఎన్నో అర్థాలు, ఎన్నో ఆమె చేసే పనులు, ఆమె కష్టం, దీనిలో ఏమైందంట దాగుంది. అందరికంటే ముందు లేస్తుంది, అందరి కొరకు అన్నిటినీ ఏం చేస్తుందండి, సిద్ధపరుస్తుంది, పనులన్నీ జరిగిస్తుంది. చివరికి రాత్రి అందరూ పడుకున్న తర్వాత తన పనులు ముగించుకొని చివరికి పడుకునేది కూడా ఎవరంట? తల్లి. నిజంగా నిజంగా తన ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా తన బిడ్డలను ప్రేమించగలిగినది ఎవరండి? తల్లి మాత్రమే. తల్లి మాత్రమే. గత వారం చెప్పుకున్నాం కదా, మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగిన ఆ బోటు ప్రమాదంలో తన బిడ్డను విడిచిపెట్టి బయటికి రాలేక, తన బిడ్డను కాపాడుకోలేక, ఇదిగో ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటే తన బిడ్డను వదిలి తాను ప్రాణాలతో బయట పడగలిగిన పరిస్థితి అయినప్పటికీ, నా బిడ్డను నేను కాపాడుకోలేకుండా నేను బయటికి రానని తన కౌగిట్లో ఆ పసి బిడ్డను పెట్టుకొని తల్లి బిడ్డలు ఇద్దరు కూడా చనిపోయినటువంటి ఘటన. ఎంత తల్లి ప్రేమ ఎంత గొప్పది అని ఎంతో మంది దాని గురించి రాసుకుంటూ వచ్చారు. నిజమే, దేవుని తర్వాత ఈ లోకంలో అంత ప్రేమ కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా మన జ్ఞాపకం వచ్చేది ఎవరంటండి? ఎవరో? తల్లి, అమ్మ. అంతే. ఎక్కడన్నా మన అందరికీ అమ్మలు ఉన్నారు కదండి. ఇప్పుడు ఒకవేళ ఉన్నా లేకపోయినా వయసుని బట్టి వారు చనిపోయిన వారైనా, మీరు కూడా అమ్మలే కదండి. మీరు కూడా ఏమయ్యారట? అమ్మలయ్యారు. మీ పిల్లలకి అమ్మలే కదండి. మీ పిల్లల విషయంలో మీరు ఎంత కేర్ తీసుకుంటారు, ఎంత బాధ్యత కలిగి ఉంటారు, ఎంత చక్కగా వారి విషయంలో. ప్రియమైన బిడ్డలారా, అందుకంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తల్లిలాగా, తండ్రిలాగా ఆయన మన జీవితాల్లో మనకు తోడై ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడై ఉన్నాడు. ఒక మాట చెప్తాను. ఒకరోజు ఒక ఊర్లో ఒక డెలివరీ బాయ్ స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇప్పుడు డెలివరీ జరుగుతూ ఉంటాయి. ఫుడ్ ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చినా కానీ ఏం చేస్తారంటే మనకి ఒక 10 minutesలో తీసుకొచ్చేస్తారు. మనం వెళ్ళాల్సిన పని లేదు. టిఫిన్ అయినా భోజనం అయినా మనం ఫోన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వచ్చేస్తుంది. అది ఏం తినాలనుకున్నా. ఒకరోజు ఆయన ఉదయం అంతా పనిచేసి డెలివరీస్ చేసి ఆ యవనస్తుడు రాత్రికి ఇంటికి వెళ్ళబోయే సమయానికి ఒక డెలివరీ వచ్చిందట. ఆ డెలివరీ ఒక అరడజన అరటిపళ్ళు, ఒక చిన్న బ్రెడ్. ఆ డెలివరీ సరే, అలసిపోయాడు, ఇంటికి వెళ్ళబోయే సమయం. ఇక ఈ డెలివరీ తీసుకొని ఇచ్చేసి వెళ్ళిపోదామని వెళ్ళి ఆ డెలివరీ బాయ్ ఆ కాలింగ్ బెల్ నొక్కాడు. ఆ ఇంటికి వెళ్ళి నొక్కగానే తలుపు తెరుచుకుంది. ఒక వృద్ధురాలు, చాలా పెద్ద ఆవిడ, ఆ చేతిని బయటికి చాపితే ఆమె ఆ తెచ్చిన డెలివరీని కూడా పట్టుకునే పరిస్థితి లేదు. ఆమె చేతులు ఏమవుతున్నాయి అంటండి, వణుకుతూ ఉన్నాయి. ఆమె అయ్యా కొంచెం తీసుకొచ్చి లోపల పెట్టమని చెప్పింది.
అతడు తీసుకొచ్చి లోపల పెట్టి ఇంకా వెళ్ళిపోదాం, ఎందుకంటే ఉదయం నుంచి పని చేస్తున్నాడు కదా, ఇక వెళ్ళిపోదామని వెనకకి తిరిగి వెళ్ళబోయే ముందు ఆమె అంటుంది కదా, అయ్యా కొద్దిసేపు నాతో కూడా ఇక్కడ కూర్చుంటావా, కొద్దిసేపు నాతో కూడా ఇక్కడ కూర్చుంటావా. అతడు వెళ్ళాలనుకుంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. కానీ ఆమె అలా అడిగేసరికి అసహనంగానే సరే అని అతడు ఏం చేశాడంటే అక్కడ కూర్చున్నాడు. ఆమె తెచ్చిన ఆ అరటి పండ్లు కానీ ఆ బ్రెడ్ కానీ తింటూ ఆ బిడ్డతో మాట్లాడుతూ ఉంది. అయ్యా నాకు పిల్లలు ఉన్నారు, ఇది కుమారుడు కెనడాలో ఉంటాడు, కుమార్తె బెంగళూరులో ఉంటుంది అని ఇలా తన కుటుంబ విషయాలన్నీ కూడా ఆమె ఏం చేస్తుందంటే చెప్తా ఉంది. అంతా అయిపోయిన తర్వాత వెళ్తున్నప్పుడు ఆమె ఒక 500 రూపాయలు ఆ వ్యక్తికి ఏం చేసిందంట, ఇచ్చిందంట. అమ్మా ఎందుకమ్మా నాకు 500 రూపాయలు, నాకు 500 రూపాయలు ఏం అవసరం లేదంటే, లేదయ్యా ఇది నీ కష్టానికే కాదు, ఇవి ఇంతసేపు నువ్వు నాతో కూడా కూర్చొని మాట్లాడినందుకు. నా జీవితంలో నాతో మాట్లాడేవారు ఎవరు కూడా లేరు. ఇదిగో ఈ కొద్ది సమయం నీ మాటలను బట్టి, నువ్వు నాతో మాట్లాడతాను బట్టి నేను చాలా సంతోషించాను, నేను చాలా ఆనందించాను. అందుకని నీకు 500 రూపాయలు నేను ఇస్తున్నాను, ఇది తీసుకోయా అని ఆమె ఆ బిడ్డకి ఇచ్చిందంట. ప్రియమైన బిడ్డలారా, ఆమెతో మాట్లాడటానికి ఎవరు కూడా లేరు. పిల్లలు ఉన్నారు కానీ ఎక్కడో ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు నెల డబ్బులు పంపిస్తారంట కానీ ఆమె ఆ డబ్బులతో సంతృప్తి పొందలేదు. ఆమెకు మాట్లాడేవారు కావాలి, ఆమెతో పలకరించేవారు కావాలి. ఆమె ఒంటరిగా ఉండిపోయి ఏమంటే నీ బాధపడిపోతా ఉంది, నాకు ఎవరు లేరు అనే పరిస్థితిలోనికి ఆ తల్లి వచ్చేసింది. చాలా మంది ఎక్కడో ఉండి డబ్బులు పంపిస్తున్నాం కదా, మీకేం బాగానే ఉన్నారు కదా, ఉండండి అనే పరిస్థితుల్లో కొంతమంది ఉంటారు. కానీ ఒంటరితనం ఎవరికి తెలిసింది? ఒంటరితనం ఎవరికి తెలిసింది? తోడు ఉండాలని ప్రతి ఒక్కరూ ఏం చేస్తారంటే కోరుకుంటారు కదా. మరి ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు తోడుగా ఉండాలని ఏం చేస్తారంట, ఆశిస్తారు కదా, కోరుకుంటారు కదా. కానీ వారి పిల్లలు వారి ఉద్యోగాల్లో ఉండిపోయి ఎప్పుడు రాలేని పరిస్థితి, తల్లి దగ్గరికి ఫోన్ చేయలేనటువంటి పరిస్థితి. ఆ మందంటే ఆ బిడ్డను వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఆ బిడ్డకి 500 ఇచ్చి వెళ్ళిపోతున్నప్పుడు, అయ్యా మీకు అమ్ముందా, బతికే అమ్మున్నారా అంటే, అమ్మ ఉందమ్మా. మరి రోజు మీ అమ్మతో ఎక్కడున్నారు, పలానా ఊర్లో ఉంటారు, రోజు మీ అమ్మతో ఫోన్లో మాట్లాడతావా? ఆ అబ్బాయి చాలా రోజులు అయిపోయిందంటే ఫోన్లో వాళ్ళ అమ్మతో మాట్లాడి, ఎందుకంటే తన ఉద్యోగంలో తన పనిలో ఉండిపోయి అసలు ఫోనే చేయలేదంట. ఆమందంట, అయ్యా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రోజు మీ అమ్మతో ఫోన్లో మాట్లాడే అని సలహా ఇచ్చి 500 ఇచ్చి పంపించిన. ఆ మాట అతని హృదయంలో చాలా బాధ కలిగించింది. కిందకు వచ్చి ఇంటికి తన రూమ్కి వెళ్ళకముందు ఫోన్ తీసేసి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాయి. వాళ్ళ అమ్మ అంటుందంట, ఎరా ఏంటి ఎప్పుడు చేయనోడు చేసావు ఫోన్, నేను గుర్తున్నానా, అమ్మ ఏం చేస్తున్నావు, అన్నం తిన్నావా, బాగున్నావా, ఇవన్నీ అడుగుతుంటే తల్లికి చాలా సంతోషం వేసింది. నిజమే ప్రియమైన బిడ్డలారా, పిల్లలు ఏదో ఆస్తులు సంపాదించి ఇవ్వాలనో, పిల్లలు ఏదో సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని తల్లులు కోరుకోరండి. తల్లులు ఏం కోరుకుంటారంటే పిల్లల దగ్గరగా ఉండాలి, వాళ్ళు మనతో ఏం చేస్తారు, మంచిగా ప్రేమగా మాట్లాడాలనే కోరుకుంటారు తల్లులు. అందుకంటే ఎవరైనా కోరుకుంటారు ఏమన్నా? ప్రియమైన బిడ్డలారా, ఆ చిన్న ఫోన్ ఆ తల్లికి ఎంతో సంతోషాన్ని ఏం చేసిందట, కలిగించింది. మరలా వారం తర్వాత అదే ఇంటి నుండి ఏమొచ్చిందట, ఆర్డర్ వచ్చింది. అయితే ఆ ఆర్డర్ ఈసారి పక్కనింటి వాళ్ళు ఆమె చెప్పింది ఆమె చనిపోకముందు పక్కనింటి వాళ్ళు పెట్టారు. ఆ ఆర్డర్ తీసుకొని వచ్చినప్పుడు ఆ పక్కనింటి ఆంటీ వచ్చి ఒక చిన్న కవర్ ఇచ్చింది. ఆ కవర్లు ఏమున్నాయంట, మరలా 500 ఉన్నాయి. 500 ఉన్నాయి. అయ్యా నువ్వు నాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత నా మనసు చాలా ఏమైందట, సంతృప్తి చేయదు. తల్లి మరణించింది, చచ్చిపోయింది ఆ ముసలామ. అప్పటికి ఆ యవనస్తుడు చాలా బాధపడ్డాడు. నిజంగా
ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తల్లిదండ్రులను ఏం చేయకూడదంట, విడిచిపెట్టకూడదు. కొన్ని పర్యాయాలు మదర్స్ డే రాగానే, ఫాదర్స్ డే రాగానే వాట్సాప్లో, ఫేస్బుక్లో స్టేటస్లు చూస్తే మర్చిపోతూ ఉంటుంది. ఏమండి, ఏవేమో అసలు ఎంతంత మంచి అర్థాలు ఇచ్చేవి పెడతా ఉంటారు. కానీ ఆ తర్వాత మరలా కనపడదు. అంటే తల్లి ప్రేమ ఒక రోజైనా, తల్లిని ప్రేమించేది ఒక రోజైనా, తల్లి ప్రేమ ఒక రోజైనా కాదండి. అంటే తల్లి ప్రేమ ఎప్పటికీ, తల్లి ప్రేమ అంటే ఎప్పటికీ. దేవుడు ఎలాగునా, ఇదిగో ఇశ్రాయేలు బాలుడై ఉండగా, ఇదిగో నేను అతన్ని ప్రేమించి ప్రేమ కలిగి అతన్ని ఐగుప్తులో నుండి పిలిచాను, ఇదిగో నా బిడ్డని చేయి పట్టుకొని నేనే నడిపించాను, అతనికి నడక నేర్పించాను, అతన్ని కౌగిలించుకున్నాను, అతన్ని స్వస్థపరిచిన వాడను కూడా నేనే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఒక తల్లితో తనను పోల్చుకుంటూ దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక సత్యం ఏంటంటే, ఇదిగో తల్లి ఏ లోకంలో ఉండగా తన కడుపున పుట్టిన బిడ్డను ఏ రీతిగా ప్రేమించి, తల్లే తన బిడ్డకి ఏ రీతిగా నడక నేర్పుతుందో, తల్లే మొదటి స్పర్శ తల్లిదే కాబట్టి తన కౌగిటిలో ఏ రీతిగా తన బిడ్డను దాస్తుందో, ఆ బిడ్డకే గనక చిన్న బలహీనత వస్తే ఆ బిడ్డ స్వస్థత కొరకు ఎంతగా అల్లాడిపోతుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా అల్లాడిపోతుందో. ఆ బిడ్డ స్వస్థత పొందుకునే అంతవరకు కూడా అహర్నిశలు ప్రతిరోజు ప్రతి పూట నిద్ర కూడా పోకుండా ఆ బిడ్డ కొరకు ఎంతగా ఆ బిడ్డ స్వస్థత పొందుకోవాలని ఆ తల్లి ఎంత ప్రయాసపడుతుందో. ఈ సమయంలో మీకు ఒక మాట చెప్పాలి, అసలు నాకు గుర్తులేదు, ఇవన్నీ నా ఊహకు కూడా తెలియనటువంటి విషయాలు. మా అమ్మగారి జీవితం నాకు తెలిసింది. నేను చిన్నప్పుడు పుట్టిన తర్వాత పిల్లలు ఎదుగుతారు కదా, నడిచే పరిస్థితులకు వచ్చినప్పుడు, నేను నడవట్లేదంట. పాకుతున్నాను కానీ ఒక కాలుతో నేను నడవట్లేదు. ఏంటి పిల్లడు నడవట్లేదు అని చూస్తే పని చేయట్లేదు, కాళ్ళు సత్వం లేదు కాళ్ళలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కొత్త దగ్గర గౌని వెంకటేశ్వరరావు గారు అనేది హాస్పిటల్ ఉండేదంట అప్పట్లో, ఇప్పుడు లేదు. కానీ మా అమ్మ నాన్న వాళ్ళు ఆ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొచ్చి ప్రతిరోజు హాస్పిటల్కి తీసుకొచ్చి ఇంజెక్షన్స్ చేస్తుంటే మా అమ్మగారు మా నాన్నగారికి ఇచ్చేసి ఆ ఇంజెక్షన్స్ చేస్తున్నప్పుడు ఏడుస్తూ ఉంటే ఆమె పక్కకు వచ్చేసి ఆ బాధ, నేను పడుతున్న బాధను బట్టి ఆమె ఏడ్చేదంట. నేను నడవాలని, నా బిడ్డ కాళ్ళు బాగుపడాలని, ఆ కాళ్ళలో సత్వం రావాలని, బిడ్డ లేచి నడవాలని ఎన్ని రోజులు ఎన్ని నెలలు హాస్పిటల్కి తిప్పి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంజెక్షన్స్ చేయిస్తే ఆ తర్వాత నేను నడవటం ప్రారంభించాను. కానీ అది నాకు తెలియదు, మా అమ్మగారు చెబితేనే తెలుసు. ఎందుకంటే నేను చిన్న పిల్లవాడిని కాబట్టి నాకు తెలియదు. అయ్యా నువ్వు చిన్నప్పుడు నడిచేవాడు కాదురా, పాకుతూ ఉండేవాడివి, నాకు చాలా బాధ కలిగేది నువ్వు నడవలేమోనని. ఏ హాస్పిటల్కి అయితే ఆ హాస్పిటల్కి తిప్పి అన్ని చోట్లకి తిప్పి నీకు ట్రీట్మెంట్ ఇప్పించి నీకు నడవటానికి ఆ వైద్యుల చుట్టూ తిప్పాము, ఆ ఇంజక్షన్ చేయించాము అని చెప్పేది నాకు చెప్తా ఉండేది ఎప్పుడు. నిజంగా నేను అనుకుంటాను, ఎంత ప్రేమ తల్లికి. ఏమండి, తల్లికి ఎంత ప్రేమ. తన బిడ్డల్ని ప్రేమించగలిగేది ఎవరంట? తల్లి. ఈరోజు తల్లి అనగానే మరొక విషయంలో కూడా మీ అందరికీ చెప్తాను. తల్లి అనగానే స్త్రీ అంటేనే వాళ్ళు ఎవరున్నారంట? అమ్మ ఉందంతే. వారు ఏ స్థానంలో ఉన్నా, కుమార్తె స్థానంలో ఉన్నా, ఏమండి కుమార్తె స్థానంలో ఉన్నా. కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు కదా, కూతురు గురించి తండ్రి తల్లి చెప్తారు కదా, మా అమ్మ అండి, మా అమ్మలాగా ఏం చేస్తుంది, మమ్మల్ని చూసుకుంటుంది, మా అమ్మలాగా మమ్మల్ని చూసుకుంటుంది అనే వాళ్ళు ఉన్నారు కదా. అంటే కూతురు కూడా ఒక అమ్మే. ఏమిటని? భార్య కూడా ఏంటంటే ఒక అమ్మే. భార్య కూడా ఒక అమ్మే.
నీకు అన్ని సకలము నీకు చేసి పెట్టే భార్య కూడా అమ్మ మనసు కలిగిందే ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగే ఒక అత్తైనా నువ్వు తల్లి ఇంటిని విడిచి వచ్చి నీ భర్త దగ్గరికి వస్తే నీ భర్త ఇంట్లో ఉన్న అత్తైనా ఆమె కూడా నీకు ఒక తల్లే ప్రియమైన దేవుని బిడ్డలారా. అమ్మ అనగానే నాకు జన్మనిచ్చిన అమ్మను గురించి మాత్రమే నేను చెప్పట్లా. ఈ లోకంలో ఉన్న స్త్రీలందరూ కూడా అమ్మ మనస్సు కలిగినటువంటి వారే. వారు ఏ స్థానంలో ఉన్నా, కూతురుగా ఉన్నా, అక్కగా ఉన్నా, అమ్మగా ఉన్నా, భార్యగా ఉన్నా, ఏంటని అమ్మమ్మగా నాయనమ్మగా ఉన్నా, వారందరూ ఎవరంట? తల్లులుగా ఉన్నటువంటి వారే. తమ బిడ్డలందరికీ ప్రేమను చూపినటువంటి వారే. తమ పిల్లలను ప్రేమించి వారి చేయి పట్టుకుని వారికి నడక నేర్పించినటువంటి వారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని కౌగిలించుకునేటువంటి వారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పిల్లవాడైనా ఏమంటే చిన్నతనములో వెళ్ళి వారు ఎక్కడి నుండి వచ్చినా ఎక్కడికి పరిగెత్తారంట? ఎక్కడికి పరిగెత్తారు? ఇంట్లోకి రాగానే అమ్మ దగ్గరికి పరిగెత్తారు. అమ్మ కౌగిట్లోకి పరిగెత్తారు. ఏమిటని పరిగెత్తుకొని అమ్మను పట్టుకుంటారు. ఆ కౌగిట్లోనికి ఆ బిడ్డను ఏం చేస్తాడు? తల్లి తీసుకుంటుంది. దేవుడు అదే అంటున్నాడు, ఇశ్రాయేలు నా కుమారుడు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. తన జనుల గురించి మాట్లాడుతున్నాడు. తన బిడ్డల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను వారిని ప్రేమ కలిగి వారిని పిలిచాను. పిలవటం మాత్రమే కాదు, నేనే వారికి నడక నేర్పాను. ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడును నేనే, కౌగిలించిన వాడును నేనే, స్వస్థపరిచిన వాడును కూడా నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా చూద్దాం. చూడండి, అక్కడే ఉన్న మరొక మాట. యెషయా గ్రంథం 51:12 కూడా చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నేనే మిమ్మల్ని ఏం చేస్తానట? ఓదార్చువాడను. అలాగే యెషయా 46:4 కూడా ఒకసారి చదవండి. 46:4. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ్యే వరకు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది వర్తమానం మీకు టైటిల్ చెప్పలేదు కదా, నేనే. అక్కడ దేవుడు చెబుతాడు నేనే అని, ఇక్కడ భూమి మీద చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే తల్లే, నేనే. అన్నిటికీ తల్లి ఏమైంది? నేనున్నా, నేను చూసుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాటలు అర్థమవుతున్నాయా? నిన్ను ప్రేమించేది తల్లి, నిన్ను లాలించేది తల్లి, నీకు నడక నేర్పేది తల్లి, నిన్ను నడిపించేది తల్లి, నిన్ను కౌగిలించేది తల్లి, నిన్ను ముద్దాడేది తల్లి, నిన్ను స్వస్థత కొరకై ప్రయాసపడేది తల్లి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏమంటే నిన్ను ఓదార్చగలిగింది కూడా తల్లి. నిన్ను ఓదార్చగలిగింది తల్లి. ముదుగు వచ్చు వరకు ఎందుకుంటాననే మాటలో ఇక్కడ తల్లి దేవుడు చెబుతున్న మాటలో తల్లి మనస్సు కూడా మనకి కనబడతా ఉంది. బిడ్డ ఎంత ఎదిగినా అంట తల్లికి ఇంకా ఎలాగుంటాడంట చెప్పాలి. ఎలా ఉంటారు? వయసు రీత్యా మనిషి బరువు పెరుగుతారు కదా, బరువుని బట్టి పెట్టుకోలేమేమో కానీ మనసులో తల్లి మనసు ఎలా ఉంటుంది బిడ్డ మీద? ఎంత ఎదిగినా ఇంకా పిల్లోడిలాగే కనబడతాడు. తల్లికి ఇంకా పిల్లోడిలాగా కనపడతాడు. ఇప్పటికీ మా అమ్మ అన్నం పెడతానంటే నోట్లో నాకు అమ్మ వద్దులేమ్మ నేను తింటానంటే, ఒక్కోసారి అలా అనిపిస్తుంది, వద్దులేమ్మా నేను తింటానంట, లేదయ్యా ఒక ముద్దనే పెడతానని పెట్టింది. అంటే ఇంకా మనం ఎంత ఎదిగినా తల్లికి ఎలాగుంటామంట? పిల్లల్లాగానే ఉంటామండి. ఇంకా చిన్న పిల్లల్లాగానే మేము ట్రీట్ చేస్తారు తల్లులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వారిని ప్రేమిస్తారు. ఎన్నో విషయాలు మనకి చెబుతారు, ఎన్నో విషయాలు మనతో పంచుకుంటారు. మనకు కష్టం వస్తే, మనకు బాధ వస్తే వాళ్ళు మనల్ని ఏం చేస్తారంట? ఓదారుస్తారు. పిల్లల్ని తల్లే కదండి ఓదార్చేది, ఓదారుస్తారు. నిజంగా ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ముందుగా ఎవరు చెప్పుకుంటారంటే, ఎవరైనా కానీ వెళ్ళి చెప్పండి, ఎవరు చెప్పుకుంటారు? తల్లి దగ్గరికే కదా వెళ్ళేది, తల్లితో చెప్తారా? తల్లి అంటది, అమ్మా
ఆ సమస్య నేను పరిష్కరిస్తాను, వేడబాకు అనే తల్లి ఏం చేస్తాంటది, ఓదారుస్తుంది బిడ్డని. ముదుమోచ్చు వరకు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట, ఎత్తుకుంటాడు. ఇదిగో నేనే నిర్మించి ఉన్నాను, నేను చంకబట్టుకుని వాడను కూడా నేనే అని దేవుడు అంటాడు. నేనే అని నీ పక్షంగా, నేనే అని మన పక్షంగా ఈ సమాజంలో ఎవరైనా అనగలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది మొట్టమొదటి స్థానం ఎవరంట, అమ్మే. నీకోసం నిన్ను ప్రేమించాలన్నా, నీకోసం పస్తులు ఉండాలన్నా, నీకోసం ఏమంటే అహర్నిశలో కష్టపడాలన్నా, నీకోసం దేనిని సిద్ధపరచాలన్నా, నీకోసం త్యాగం చెయ్యాలన్నా, నీకోసం ఓర్పుతో ఓపికతో ఏమిటండి దేనినైనా చెయ్యాలంటే అది అమ్మ తర్వాతే. ఎన్నో త్యాగాలు చేస్తుంది. నేను పరిశుద్ధ గ్రంథంలో మీకు ఇంట్రడక్షనే ఏం చూపించట్లేదు. చాలా మంది తల్లులు ఉన్నారు. ఆ తల్లుల యొక్క ప్రేమను ఎలాంటిదో ఒకసారి మీకు తెలియజేస్తాను. ఒక తల్లి హాగరు తన కుమారుని చావు చూడలేక ఎలుగెత్తి ఏడ్చిన ఒక తల్లి. ప్రియమైన పిల్లరా, ఎలుగెత్తి ఏడ్చి తన కుమారుని బ్రతికించుకున్నటువంటి తల్లి ఎవరో తెలుసా? హాగరు. ప్రియమైన పిల్లరా, వారు తెచ్చుకున్న నీళ్ళు అయిపోయినాయి, ఎడారిలో ఉన్నారు, నీళ్లు దొరికే పరిస్థితి లేదు, పిల్లవాడు సమస్యలిపోయాడు, నీళ్లు లేక గొంతు ఎండిపోయింది, చచ్చిపోయే పరిస్థితుల్లోనికి పిల్లవాడు వచ్చేసాడు. ఆ పిల్లవాడిని అక్కడ పెట్టి ఆ తల్లి ఇంటి దూరం వెళ్ళి ఎలుగెత్తి ఏం చేస్తున్నాడని ఏడుస్తుంది. నిజమే, ఏ తల్లి తన బిడ్డ శ్రమలో ఉంటే, ఏ తల్లి తన బిడ్డ రోగంలో ఉంటే, ఏ తల్లి తన బిడ్డ కష్టంలో ఉంటే ఏమంటది, ఏడవకుండా ఉండిద్ది. ప్రియమైన పిల్లరా, హాగరు ఏం చేస్తుందో తెలుసా? ఏడుస్తుంది. ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఎడారిలో నీటి ఓటను ఏం చేశాడంట, పుట్టించాడు. ఆ బిడ్డను బ్రతికించాడు. ప్రియమైన పిల్లరా, తన కుమారుణ్ణి బ్రతికించుకున్న తల్లి, తన కుమారుని కొరకు ఏడ్చినటువంటి తల్లి, ఇదిగో తన కుమార్తెకు బాగు చేసుకోవటం కోసం, తన కుమార్తెను బాగు చేసుకోవటం కోసం తనను తాను తగ్గించుకుని ఏమండి ఆ బిడ్డ ఎదుట తనకున్న ప్రేమను దేవుని ఎదుట వ్యక్తపరిచిన తల్లి ఎవరంట? ఒక కనాను స్త్రీ. అయ్యా, నా బిడ్డ దయ్యం బట్టి బాధపడుతుందయ్యా, నా కుమార్తె దయ్యం పట్టిందిగా ఉందయ్యా, ఆమెను బాగు చేయాలయ్యా అంటే ప్రభు ఏమాత్రం కూడా ఆమెను పట్టించుకోనట్టుగా వెళ్ళిపోతా ఉంటే ప్రియమైన పిల్లరా, ఆయన వెనక పడతా ఉంది. ఏది ఏమైనా సరే, ఇదిగో నా కుమార్తెను బాగు చేయించుకోవాలి, నా కుమార్తెను బ్రతికించుకోవాలి, ఆ బిడ్డకు బట్టి నా దయ్యం విడిచిపోవాలనే తల్లి ఆ యేసు ప్రభు వెనకాల పడతా ఉంది. పిల్లల నుండి తీసుకోక పిల్లలకి వెయిట్ యుక్తం కాదని ఆమెను ఒక కుక్క పిల్లతో ప్రభు పోలిస్తే ఆమె ఏమంటుందో తెలుసా? దీని పిల్లరా, అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద ఉండి పడే రొట్టె ముక్కలు తింటాయి కదా. తన కుమార్తెను బ్రతికించుకోవడానికి ఎంతగా తగ్గించుకుందో తెలుసా తల్లి? ఎంతగా ఆ బిడ్డ ఎట్ల ప్రేమ ఉందో తెలుసా? నిజంగా ప్రియమైన దీని పిల్లరా, ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదే, నీ కుమార్తె స్వస్థత పొందుకుంటుంది. ప్రియమైన దీని పిల్లరా, నీ కుమార్తె స్వస్థత పొందుకుంటుంది. ఇలా పరిశుద్ధ గ్రంథంలో మరొక తల్లి గతంలో నేను మీకు చెప్పాను, ఎవరో తెలుసా? రిస్పా చనిపోయిన తర్వాత కూడా ఏమండి ఆ కొండ మీద ఆ కొయ్య మానుల మీద తన కుమారులిద్దరు వేలాడుతూ ఉంటే ఆ మృగదేహాలు ఆకాశ పక్షులు ఎత్తుకొనిపోకుండా రాత్రి సమయంలో అడవి మృగములు ఆ కళేబరములను తినకుండా కోతకాలం ఆరంభం నుండి వర్షం పడే వరకు అక్కడే ఉండిపోయి ఉపవాసం ఉండి అక్కడే తన ఆ దేహాలను కాపాడుతా ఏమంటే గోనె పట్ట కట్టుకొని ఆ ఏడుస్తా ఆకాశ పక్షులను తోల్చి వేస్తా అడవి మృగాలు రాకుండా అడ్డుకుంటా ఏమంటే ఎన్నో నెలలో నిజంగా ఎంత ప్రేమ ఉంది ఆ తల్లికి. చచ్చిపోయిన తర్వాత కూడా ఆ బిడ్డల దేహాలను విడిచిపెట్టడానికి ఇష్టపడని ఆ తల్లి ఆ దేహాలు ఇదిగో సరి అయిన రీతిగా సమాధి చేయబడాలి, ఆకాశ పక్షులు అడవి మృగంలో నా బిడ్డల దేహాలను తినకూడదు, వారి సమాధిలో పెట్టబడాలి అని ఏమంటే గౌరవప్రదమైన ఏమంటే ఆ స్థితి వారికి రావాలని ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో తెలుసా. నిజంగా ఈ లోకంలో
తల్లులందరూ ఇలాంటి మనసే కలిగి ఉంటారండి. ఆల్మోస్ట్ 100%లో 99%, 1% ఎక్కడో బైబిల్లో చెప్పినట్టుగా కొన్ని మాటలు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మరుచినా వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను. ఆ 1%లో కొంతమంది ఉంటారు, ఏమంటది, పిల్లల్ని కని పట్టించుకొని వారు. ఆ 1% మరిచిపోయేవారు ఎక్కడో ఉంటారు. కానీ 99% తల్లులందరూ ఎలాగుంటారంటే, ఇగో ఇదే మనసు. నేను ఎవరైతే చెప్పానో, ఒక హాగరు వలె ప్రియమైన బిడ్డలారా, ఒక రిస్పా వలె, ఒక కనాను స్త్రీ వలె, ఒక షునేమీరాలు వలె, ఒక గనురాలైన ఇదిగో షునేమీరాలు వలె తమ బిడ్డల కోసం, తమ కుటుంబం కోసం ఏం చేస్తారంటే ప్రయాసపడతారు, కష్టపడతారు, పని చేస్తారు. వారిని పోషించుకోవాలని, వారిని సంరక్షించుకోవాలని, వారికి మంచి జీవితాన్ని ఇవ్వాలని, వారికి మంచి బ్రతుకుని ఇవ్వాలని ఏమంటది తల్లి ఎంతగానో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే బిడ్డల కొరకు ప్రయాసపడతారు. ఇంట్లో ఆహారం ఒకవేళ తినటానికి లేని పరిస్థితుల్లో, నేను తిన్నానులే మీరు తినండి అని చెప్పి పస్తులు ఉండేది కూడా ఎవరంటండి, ఒక తల్లే. ఇవన్నీ మన అనుభవాలే, ఇవన్నీ మనం చూసినవే. మన జీవితంలో మన తల్లులు చేశారు, మనం కూడా మన పిల్లలకి చేసినవే. మన పిల్లలకి ఏం చేసినామంట, చేసినవే. కొన్ని పర్యాలు మనకు లేనప్పుడు, తినడానికి ఇబ్బంది అయినప్పుడు, మన పిల్లలు మనతో కూడా పస్తులు ఉండకూడదని ఏదో ఒక రీతిగా వారికి పెట్టి మనము పస్తులైనా ఉన్నటువంటి పరిస్థితులు తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తాయి. ఏమండి, ఇదిగో ఇంట్లో బియ్యం నిండుకొని అన్నం కొంచెంగా వండినప్పుడు, ఇదిగో పిల్లలు వచ్చి అమ్మ ఆకలేస్తుందంటే ఆ అన్నం పెట్టినప్పుడు, అమ్మ నువ్వు తిన్నావంటే నేను తిన్నానులయ్యా మీరు తినండి అని తన కడుపు మార్చుకొని కూడా పిల్లలకి పెట్టగలిగింది ఎవరంట, తల్లి.